హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఇక్కడ ఒక 1/2 కిలో దొండకాయలను తీసుకొని వీటిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా ఎక్కువ మాడకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని వీటిని పక్కన తీసేసుకుందాము. ఇక్కడ మిగతా వాటినన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి. దొండకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను కూడా ఈ విధంగా వేగించేసుకొని ఆ దొండకాయ ముక్కల్లోకి తీసేసుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేగించుకోవాలండి. కరివేపాకును కూడా ఇదే విధంగా వేగించుకొని ఫ్రైలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 1 స్పూన్ కారాన్ని తీసుకున్నాము. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ఫ్రైలోకి ఈ కారాన్ని అంతటిని యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఈ కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి ముక్కలన్నిటికీ ఆ కారం అనేది బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే దొండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై మనకి ఏదైనా టమాటా పప్పులోకి కానీ పప్పుచారులోకి సాంబార్లోకి ఇలా ఏదైనా కూడా రెడీ చేసేసుకొని సైడ్ డిష్గా నచ్చుకొని తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక నేనైతే ఈ దొండకాయ ఫ్రైని టమాటా పప్పు కాంబినేషన్లో అయితే రెడీ చేశానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.